మహాదేవ శ్రీమాత్ర నమః. నేను మీ మురళీధర్ శర్మ. వ్యక్తిగత జాతక పరిశోధన జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా కూడా మీ యొక్క కళ్ళకు కట్టినటువంటి విధంగా నేను చెప్తాను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకొని, అదేవిధంగా ఎవరికైనా కూడా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన వద్ద క్లాసెస్ నడుస్తూ ఉన్నవి. వీరికి పర్మనెంట్ ఒక జాబ్ కూడా ఇప్పించేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నాం. విన్నరా? తప్పకుండా మంత్లీ ఒక 35,000 నుండి 50,000 వరకు ఎర్న్ చేసుకునేటువంటి విధంగా ముందు జాతకం నేర్పబడును. అటు పిమ్మట మీకు తప్పకుండా కూడా ఒక పర్మనెంట్ జాబ్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి విధంగా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ముందుగా మేషరాశి వారికి 17వ తారీఖు 7వ నెల ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశపరిచేటువంటి పరిస్థితి ఉంది. నూతన వ్యాపార విస్తరణ ఉంది. ప్రయత్నాలలో అవరోధాలు కొన్ని కలిగేటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతున్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనండి, తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా గురు సంబంధిత పారాయణం ఏదైనా కూడా చేయండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే భాగస్థులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. దాని వలన శ్రమ అధికంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతున్నాయి. ఊహించని వివాదాలు ఉన్నాయి. కొన్ని ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తూ ఉన్నాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసేయండి. తప్పకుండా కూడా సంతానం విద్యా విషయాలపై తప్పకుండా దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. గురువు మీకు లగ్నాత్ ఉన్నాడు కనుక కొంత ఆవేశం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. బర్డెన్ ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మీ వ్యక్తిగత జాతక పరిశోధనలో మీ దశ అంతర్దశలు మాత్రం ముఖ్యము. ఇవి గోచారం వేరు, గ్రహచారం వేరు కనుక గోచారంలో గ్రహాలు మారుతాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. కనుక తప్పకుండా మీ లగ్నం ఏమిటి, లగ్నాత్ అధిపతి ఎవరు, ద్వాదశ భావం ఏమిటి, దశమ భావం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాన్ని అనుసారంగా చక్కటి రెమెడీ చేసుకొని ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మరి మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే అటు పిమ్మట చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతూ ఉన్నది. అవసరాలకు ధనము చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపార ఉద్యోగాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి ఉంది. విలువైన గృహోపకారానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. కనుక మిథున రాశి వారికి ఈరోజు బాగుంది. తప్పకుండా వీరు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాన్ని సందర్శించండి, మంచి ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి ఒక ముఖ్యమైన విషయమై మిత్రులతో మాట పట్టింపులు ఉంటున్నాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగేటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట పై అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు శని సంబంధిత శ్లోకం కానీ ఏమైనా చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సింహరాశి వారికి చూసుకుంటే 17వ తారీఖు 7వ నెల ఆత్మీయుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతున్నాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా లాభాలు అందుతూ ఉన్నారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలిగేటువంటి పరిస్థితి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగినటువంటి ఫలితం ఉంది. ఉద్యోగంలో మీ మాట విలువ ఏదైతే ఉందో పనిచేసే చోట పెరిగేటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు తప్పకుండా కూడా శుభవార్త వినేటువంటి రోజుగా మీరు ఈరోజు అనుకోండి. ఇవన్నీ కూడా మన గోచారము గ్రహచారంలో మీ జాతకంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినట్టుగా కూడా మీకు చెప్పేటువంటి విద్య అమ్మవారి దయ వల్ల మన వద్ద ఉంది. తప్పకుండా జాతక పరిశోధన చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కన్యారాశి వారికి పాత రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒత్తిడితో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కొంత నూతన రుణాలు కూడా
తప్పకుండా కూడా అందేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచిది కాదు. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉన్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత ఆచితూచి ముందుకు వెళ్ళండి. మీ జాతకంలో దశ ఏం నడుస్తుంది, నీచబడినటువంటి దశ ఉందా, మరి కొంత ఇబ్బందికరమైనటువంటి దశ ఉందా, షష్టాష్టకాలకు సంబంధించినటువంటి దశలు ఉన్నాయో చూసుకొని ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు తప్పకుండా కూడా వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలిగేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా కూడా మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు కానీ లేదా లలితా సహస్ర పారాయణాలు కానీ లేదా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా కూడా చదువుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. తులారాశి వారికి చూసుకున్నట్టయితే సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. సోదరుల నుంచి ధన సహాయం అందేటువంటి పరిస్థితి ఉంది. ఆ చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతున్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మంచి నూతన అవకాశం ఉంది. ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వారికి ఈరోజు ఎక్కడ అవకాశం గోచరించేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ధన ఆదాయము అద్భుతంగా పెరిగేటువంటి రోజుగా పరిగణనలోకి తీసుకోండి. తులారాశి వారు ఖచ్చితంగా కూడా ఈ రోజు నాడు మీరు లక్ష్మీదేవి 108 నామాలు చదువుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి వారికి 17వ తారీఖు 7వ నెలలో ఎట్లా ఉంది అనుకుంటే దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ధన వ్యవహారాలు కనిపిస్తున్నాయి, కలిసి వస్తాయి. పాత మిత్రుల కలయిక చక్కటి ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తుండే అటువంటి వారికి తప్పకుండా ఈరోజు ఏదో ఒక అవకాశం రాబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. వృశ్చిక రాశి వారు తప్పకుండా గురు బలాన్ని పెంచండి. చక్కగా గురువులకు ఏదైనా దానం ఇవ్వండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. 17వ తారీఖు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతున్నాయి. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి అధికమయ్యేటువంటి పరిస్థితి ఉంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగించేటువంటి పరిస్థితి ఉంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ యొక్క ధనస్సు రాశి వారికి కొంత గడ్డుకాలం ఈరోజు అని చెప్పవచ్చును. జాగ్రత్త అవసరం. మకర రాశి వారికి వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నిరుద్యోగులకు వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. అవకాశాలు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. చేపట్టిన పనులు కొంత మందకోడిగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తూ ఉన్నారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించుకోండి. తప్పకుండా మకర రాశి వారు మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారు అటు పిమ్మట నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతున్నాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు పొందుతూ ఉన్నారు. వ్యాపారాల్లో ఆశించినటువంటి పురోగతి సాధిస్తూ ఉన్నారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కుంభరాశి వారికి బాగుంది ఈ రోజున అని చెప్పుకోవచ్చును. మీనరాశి మరి రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగుతూ ఉన్నాయి. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నారు. పనిచేసి లాభాలు అందుకునేటువంటి పరిస్థితి ఉంది. చక్కగా కూడా చిన్ననాటి మిత్రులతో కొంత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కార దిశగా వెళ్ళిపోతూ ఉంటాయి. గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నారు. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఫలించేటువంటి పరిస్థితి ఉంది. మరి మీనరాశి వారికి చాలా బాగుంది ఈ రోజున అని చెప్పుకోవడం జరుగుతున్నది. For more videos like this, subscribe Big TV channel.